మా పేస్ట్ అయిపోయింది మా మనీ తీసుకొస్తా. ఏంటి అప్పుడు పేస్ట్ అయిపోయిందా? నెల కూడా కాలేదే, 10 రూపాయలు పెట్టి తీసుకొచ్చా. నేను నమ్మను. తీసుకొచ్చి నాకు అది చూసి ఫస్ట్ నేను తీసుకొచ్చి చూసిన తర్వాత నేను నమ్ముతా. అంత కొంత అయిపోదు అసలు పేస్ట్. నిన్న ఉండే తీసుకురాపో. ఇదిగో పేస్ట్ అయిపోయింది. అయిపోతే ఎట్లా వాడని చెప్తున్నాను. ఇంకా పేస్ట్ ఉంది కదా అని ఇంకా వారం వస్తుంది. అసలు నీకు ఎలా వాడాలో కూడా తెలియదు. ముందు చూపిస్తా. అయితే ఖర్చులు ఎలా అసలు ఎంత ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇలా అయితే కొంచెం ఉందో అసలు ఇదిగో ఒక్క దగ్గర వచ్చేసింది. మీరు తీసుకో, ఒక టూత్పిక్ తీసుకో, మీ పేస్ట్ తీసుకొని వాడు. 2 రోజులకు వస్తుంది. మళ్ళీ నేను రేపు టీచర్ కట్ చేసి తమ్ముడు కూడా మీకోటి నాకోటి 3 మనిషికి ఎవరు తీసి వాళ్ళే వాడుకోవాలి. దీన్ని 2 రోజుల వరకు. ఓకేనా? దీన్ని వాడాలా? కర్మ కర్మ. అసలు ఈ మధ్య మమ్మీ ఒక 10 రూపీస్ ఇవ్వమంటే కొంచెం మొత్తం తీసినారు తనం చేస్తున్నారు. ఏదో వీడియో తీసుకుంటాను. ఎలాగైనా మమ్మీ తన కొత్త 100 రూపీస్ ఏదో ఒక జ్యూస్ తీసుకోవాలి. ఏదైనా గట్టి కడదాం. అట్లయితే మా ఏంటి ఇతను ఒక బెట్టు కడతా. ఆ బెట్టు ఏంటంటే నేను సాయంత్రం వరకు ఒక ముద్ద అన్నం తినకుండా ఉంటా. ఒకవేళ తినకుండా ఉంటే నువ్వు నాకు 100 రూపీస్ ఇవ్వాలి. ఇస్తావా? ఒకవేళ నేను ఓడిపోతే ఆ 100 రూపీస్ నేను నీకు ఇస్తా. సరేనా? ఏంటి బెట్ట? కొద్దిగానే ఒకసారి ఆలోచించుకుంటా. అన్నం తినకుండా ఉన్నది అనుకో, అదే అన్నం నైట్కి వస్తుంది. నైట్కి అన్నం కూడా కొంచెం వండుకున్నా సరే అన్నం మిగిలిపోతుంది. 2 విధాలు లాభమే. తగ్గేదే లేదు. నేను రెడీ. నేను బెట్టుకు రెడీ. ఏంటి అప్పుడే అన్నం తినేసుకుంటా? నేను ఈ బెట్లో విన్ను 5 నిమిషాలు కదా బెట్టు కట్టి అప్పుడే అన్నం తింటుంది. నాకు 100 రూపాయలు కాయదు. ఏంటి కానీ అప్పుడే ఓడిపోయావు. 5 నిమిషాలు కూడా కాలేదు బెట్టు పెట్టి. 100 రూపాయలు. నేను విన్ను, నువ్వు ఓడిపోయినావు. 100 రూపాయలా? నేను నీకు బెట్టు పెట్టేటప్పుడు కరెక్ట్గా నేను ఏం చెప్తున్నా ఒకసారి గుర్తు తెచ్చుకో. ఫ్లాష్ బ్యాక్ అంతా ఏం చెప్పావే? ఒక్క ముద్ద తినకుండా ఉంటాను వరకు. మరి ఇప్పుడే తినేసినావు కదా, నాకే కదా రావాలి 100 రూపాయలు. మళ్ళీ ఏం మాట్లాడుతున్నాను? ఆ ఒక్క ముద్దనే నేను చెప్పినా కదా నీకు ఒక ముద్ద తినకుండా ఉంటా అని. ఆ ఒక్క ముద్దనే ఇది నేను తిని సాయంత్రం. సో ఇప్పుడు నేనే ఇక్కడి నాకు 100 రూపాయలు నాకు ఇచ్చేసి. అన్నము తిన్నావు 100 రూపాయలు కూడా నాకే బొక్కనా? నేనే ఇవ్వాలి ఇప్పుడు 100 రూపాయలు? అబ్బా